నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ హబ్ గా మారిందన్న పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం తరలిపోతుంటే ఏం చేస్తున్నారని అధికారులకు ప్రశ్నలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై చంద్రబాబు సమీక్ష. లక్ష్యాలను సాధించే దిశలోనే విధానాలు ఉండాలని ఉద్బోధ. డిసెంబర్ 12న డాక్యుమెంట్. అమరావతిలో వేర్వేరు సంస్థలకు భూములు కేటాయించిన కేబినెట్ సబ్ కమిటీ. రాజధాని పనులు జనవరిలో మొదలవుతాయని ప్రకటన. అబద్ధాలు చెప్పడంలో జగన్కు ఆస్కార్ ఇవ్వాలన్న షర్మిల. అదానీ నుంచి లంచం తీసుకోలేదని బైబిల్పై ప్రమాణం చేయాలని డిమాండ్. లగచెర్లలో ఫార్మా విలేజ్ ప్రతిపాదనపై వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్. కాలుష్య రహిత పరిశ్రమల కోసమే భూమి సేకరిస్తామని స్పష్టీకరణ. దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమకు బీఆర్ఎస్ హయాంలోనే అనుమతి. బయటపెట్టిన రేవంత్ సర్కార్ నిబంధనలు పట్టించుకోలేదని వెల్లడి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదన్న బీఆర్ఎస్. మళ్లీ పోరాడే సమయం వచ్చిందన్న కేటీఆర్. ధీటుగా తిప్పికొట్టిన కాంగ్రెస్. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్. ముంబైలో నేటి మహాయుతి భేటీ వాయిదా. సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కు హబ్ గా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వయంగా సముద్రంలోకి వెళ్లి పరిశీలించిన పవన్ పోర్టు సీఈఓకు నోటీసులు పంపి ఓడను సీజ్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పట్టుబడిన బియ్యంపై సిఐడి లేదా సిబిఐతో విచారణ జరిగేలా చూస్తామన్నారు. కాకినాడ పోర్టు భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో వేల టన్నుల రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు తరలించారనే ఆరోపణలపై ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ అక్రమ రవాణా ఘటనలు పునరావృతం అవుతోన్న వేళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పశ్చిమాఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జులోని 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఇతర అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ పోర్టు నుంచి భారీ బియ్యం అక్రమ రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రేషన్ బియ్యం యథేచ్ఛగా ఓడల్లో తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా పోర్టు అధికారులను నిలదీశారు. ప్రతిసారి ప్రజా ప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా అడ్డుకుంటే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు. బియ్యం స్మగ్లింగ్ పై కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. మీరు అప్రమత్తంగా ఉంటే పోర్టులోకి రైస్ ఎలా వస్తుందంటూ నిలదీశారు. రేషన్ స్మగ్లింగ్ పై అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెరీ స్ట్రేంజ్. ఎస్పీ టేక్స్ ఎ లీవ్. ఎగ్జాక్ట్లీ నేను వచ్చే టైంకి ఎస్పీ సెలవు తీసుకుంటాడు. ఇక్కడ నుంచి మీకు ఎంత గంజాయి వెళ్తుందో మీకేం తెలుసు? ఇక్కడ ఉన్న ఒక పొలిటికల్ లీడర్స్ అకౌంటబిలిటీ చేస్తారా? ఇంక్లూడ్ మన వాళ్ళు కూడా అడుగుతాను. కసబ్ కైండ్ ఆఫ్ గాడ్ ఒకటి వస్తాడు ఇక్కడికి. ఇస్ ఇట్ వర్త్? రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక ఓ పెద్ద నెట్వర్కే ఉందన్న ఆయన పట్టుబడిన ఓడ పరిశీలనకు వెళ్లకుండా తనకు సైతం అడ్డంకులు సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోర్టుకు రాకుండా 2 నెలలుగా కొన్ని శక్తులు అడ్డుకున్నాయన్న పవన్ కాకినాడ పోర్టుకు 16 మంది మాత్రమే భద్రతగా ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోర్టులో సెక్యూరిటీ వైఫల్యం వల్ల దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. షిప్ అక్కడ స్టెల్లా అనే షిప్ ఉంది. లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను. నన్ను ఇక్కడున్న సెక్యూరిటీ అధికారిని అడిగా, చెక్ పోస్ట్ ఉన్న సెక్యూరిటీ అధికారి, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? హూ చెక్స్ దిస్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంది. అధికారికంగా ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయా? సమాధానం లేదు.
డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారిని అడిగితే ఓకే నా కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ మీకు అధికారికంగా మీకు ఇచ్చారా? మీకు సమాధానం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఇది ఏమైపోయిందంటే బాగా చాలా డీప్ ఇంట్రికేట్ నెట్వర్క్ లాగా ఉంది. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్కి అలవాలం అయిపోతే టుమారో ఇట్ విల్ బి ఆర్డిఎక్స్, టుమారో ఇట్ విల్ బి వెపన్స్, టుమారో ఇట్ విల్ పోజ్ యాజ్ అ గ్రేట్ థ్రెట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. There should be a major crackdown on this. ఏపీ నుంచి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాల్లో కిలో 74కు అమ్ముతున్నారని చెప్పిన పవన్ ఈ బియ్యం ద్వారా కొందరు వేల కోట్లు సంపాదిస్తున్నారని తెలిపారు. ఈ దందాకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపేందుకు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ అనే ప్రధాన సూత్రాలు డాక్యుమెంట్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఆశించిన లక్ష్యాలను సాధించే దిశలో విజన్ డాక్యుమెంట్ ఉండాలని సూచించారు. నీతి ఆయోగ్తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే నిపుణులు, వివిధ ఏజెన్సీలు, మేధావులతో పాటు 17 లక్షల మంది విజన్ డాక్యుమెంటుపై సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం అన్నింటినీ క్రోడీకరించి డిసెంబర్ 12న విద్యార్థులు, సామాన్య ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనుంది. అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అదానీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నందుకు జగన్ ముడుపులు తీసుకున్నట్లు స్వయంగా అమెరికా దర్యాప్తు సంస్థలే చెబుతుంటే ఇంకా బుకాయించడమేంటని ఆమె మండిపడ్డారు. అదానీ నుంచి ముడుపులు తీసుకోలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జగన్ అవినీతిపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్ లో పేర్కొన్నారు. 2021 మే నెలలో సెకీ వేసిన వేలంలో యూనిట్ ధర గరిష్టంగా ₹2.14 జగన్ ₹2.49 కొన్నందుకు శాలువాలు కప్పాలా అని నిలదీశారు. అదాని వద్ద గుజరాత్ యూనిట్ ధర ₹99 కొంటే అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి ₹2.49 కొన్నందుకు జగన్ కు సన్మానాలు చేయాలా అని ఎద్దేవా చేశారు. అదానితో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రమూ ముందుకు రాకుంటే ఆగమేఘాల మీద ఒప్పందానికి జగన్ ముందుకు వచ్చినందుకు ఆయనకు అవార్డులు ఇవ్వాలా అని మండిపడ్డారు. గుజరాత్ కి ఇచ్చిన రేటు ప్రకారం ఏపీకి ₹99 అదాని ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు గరిష్టంగా యూనిట్ కు ₹70 పడతాయని జగన్ హయాంలోనే ఇంధన శాఖ చెబుతుంటే ఎలాంటి ఛార్జీలు లేవంటున్న జగన్ మాటలు శుద్ధ అబద్ధం కాదా అని షర్మిల విమర్శించారు. ఒక ముఖ్యమంత్రిని ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆమె మండిపడ్డారు. అదాని కలవటం ఒక చరిత్ర అయితే 1750 కోట్లు నేరుగా ఓ ముఖ్యమంత్రికి ముడుపులివ్వడం చరిత్రేనని ఎద్దేవా చేశారు. గంటల్లోనే కేబినెట్ పెట్టడం, ప్రజా అభిప్రాయం లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చరిత్రేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక వ్యక్తి స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రజల నెత్తిన 1,67,000 కోట్ల భారం మోపడము చరిత్రేనని విమర్శించారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలో తన పేరెక్కడుందని బుకాయించే జగన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గా లేరా అని నిలదీశారు. సీఎం కుర్చీలో జగన్ కాకుండా ఆయన్ని నడిపించే వాళ్ళు కూర్చున్నారా అని ఎద్దేవా చేశారు. జగన్ అవినీతి చేశారని తాము చెప్పలేదని అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయని స్పష్టం చేశారు. సోలార్ పవర్ ఒప్పందాల్లో 1750 కోట్లు ఏపీ చీఫ్ మినిస్టర్ కు ఇచ్చారని కుండబద్దలు కుట్టాయని పేర్కొన్నారు. ముడుపులు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని 100 పేజీల నివేదిక కూడా ఇచ్చాయన్న షర్మిల వివిధ మార్గాల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించామని స్పష్టంగా పేర్కొన్నాయని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు పీపీఏ చేసుకుందని 35,000 కోట్ల భారం వేసిందని చెప్పే జగన్ అధికారంలోకి వచ్చాక గాడిదలు కాసారా అని ధ్వజమెత్తారు. టెండర్ల రద్దుతో ఎందుకు సరిపెట్టారని, విచారణ ఎందుకు జరిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ఒప్పందాలతో నష్టమని తెలిసి కూడా అదానికి 25 ఏళ్లు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినప్పుడే జగన్ కు ఏం ముట్టాయో అర్థం అవుతోందని పేర్కొన్నారు. గంగవరం పోర్ట్ ను అడ్డికి పావుసేరు లెక్కన 640 కోట్లకే అమ్మినప్పుడే జగన్ అదాని ముడుపుల బంధం ఏ పాటితో తెలిసిపోయిందన్నారు. రాష్ట్రాన్ని బ్లాంక్ చెక్కుల అదానికి కట్టపెట్టినప్పుడే వాటాల సంగతి తేలిపోయిందన్నారు. నిజంగా అదానితో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు జగన్ పై తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే జగన్ అదాని వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే జగన్ ఈ సవాల్ను స్వీకరించాలని కోరారు.
సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి మాజీ సీఎం జగన్ మీడియా సాక్షిగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. అమెరికా కోర్టులో దాఖలైన అభియోగాల్లో తన పేరు లేదని జగన్ బుకాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వరప్రసాద్ జగన్ హయాంలో జరిగిన దానికి వేరే వారు ఎందుకు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారన్ హేస్టింగ్ మాదిరిగా జగన్ ఏపీ ప్రజల్ని దోచుకున్నారని ఆరోపించారు. మోసానికి చొక్కా ప్యాంటు వేస్తే అచ్చం జగన్లానే ఉంటాయని విమర్శించారు. ఏపీ పోలీసుల నుంచి తప్పించుకున్న అమెరికాలో జగన్కు శిక్ష తప్పదని పేర్కొన్నారు. ఆ టైంలో ఉన్న ప్రభుత్వంలో సీఎంఓలో ఉన్న అధికారులకి మేము లంచాలు ఇచ్చామని చెప్పి న్యూయార్క్ కోర్టు ఛార్జ్షీట్లో ఉంటే ఆ ఛార్జ్షీట్లో నా పేరు లేదు అని అంటావేంటి? అదేంటి అంటే నీకు తెలియకుండా నీ ఆఫీస్లో నీ ఇంట్లో మీ సెక్రటరీ లేదు తింటారా? మీ ఆఫీసులో ఎవరు? మీ సీఎంఓ వాళ్ళు ఎవరన్నా వాళ్ళు తినేశారంట, వాళ్ళ మీద పెడతావా లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేయమంటావా? నువ్వు ఏంటి దుర్మార్గం? నేను తిన్నానని ధైర్యంగా చెప్పు. నువ్వు అంత అబద్ధాలు ఆడుతున్నావు, ఎంత మీడియా సాక్షిగా ఎంత అబద్ధాలు ఆడుతున్నావు. ఈ సెకీ ఒప్పందంలో మీరు తప్పించుకోలేరు. నువ్వు నిజంగా అమెరికా డబ్బులు తినకపోతే, అదాని డబ్బులు తినకపోతే నువ్వు అమెరికా పోయినా ఒకసారి వస్తాను, మళ్ళీ వెనక్కి వస్తామేమో చూద్దాం. మోసానికి దౌర్జన్యానికి చొక్కా ప్యాంట్ వేస్తే అచ్చం జగన్మోహన్ రెడ్డి గారిలా ఉంటాడు. ఈ కళ్ళబల్లి కబుర్లు పెట్టి ఎలా దోచుకున్నావో ఆ దోచుకున్న డబ్బు చెల్లించు ప్రజలకు. లగచెర్లలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో లగచెర్ల, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ కోసం 1358 ఎకరాల భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ బదులు మల్టీపర్పస్ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. కొత్తగా వచ్చే పారిశ్రామిక పార్కులో టెక్స్టైల్, కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. లగచర్లలో ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు తీవ్ర స్థాయికి చేరిన వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది. 3 గ్రామాల్లో 1358 ఎకరాల భూసేకరణ కోసం గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ల కోసం లగచర్ల, హకీంపేట, పోలేపల్లిలో ఫార్మా విలేజ్ల ఏర్పాటు కోసం జూన్ 7న టీజీఐఐసి 1358 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు ఇచ్చింది. టీజీఐఐసి ప్రతిపాదనల మేరకు పట్టా, అసైన్డ్ భూముల సేకరణ కోసం తాండూరు ఆర్డీఓను జూన్ 28న భూసేకరణ అధికారిగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ నియమించారు. పోలేపల్లిలో 71 ఎకరాలు, లగచెర్లలో 632 ఎకరాల భూసేకరణకు జులై, ఆగస్టులో అనుమతిచ్చారు. అయితే ఫార్మా పరిశ్రమలపై లగచెర్లలో రైతులు ఆందోళన చేయగా ప్రభుత్వం పునఃసమీక్షించింది. అక్కడ పెట్టేది ఫార్మా విలేజ్ కాదని, పారిశ్రామిక జోన్ అని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించగా ఇప్పుడు ఫార్మా విలేజ్ల ఏర్పాటు కోసం చేపట్టిన భూసేకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ కు టీజీఐఏసీ తెలిపింది. ఫార్మా విలేజ్ల బదులు మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు గతంలో ఫార్మాసిటీ విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లను వెనక్కి తీసుకున్నట్లు వికారాబాద్ కలెక్టర్ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. తాజాగా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణకు తాండూరు సబ్ కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ నియమించారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రైతుల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా వచ్చే పారిశ్రామిక పార్కులో టెక్స్టైల్, కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. ఫార్మా కంపెనీలు కాకుండా ఇతర సంస్థలకైతే స్వచ్ఛందంగా భూములిస్తామని స్థానిక ప్రజలు చెబుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ నిబద్ధత, నిజాయితీతో పనిచేశారని బీఆర్ఎస్ నేతలు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించిన పార్టీ నేతలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. సిద్దిపేటలో జరిగిన దీక్షా దివస్ లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పోరాటం వల్లే లగచెర్ల భూసేకరణపై రేవంత్ ప్రభుత్వం నోటిఫికేషన్ రద్దు చేసిందన్నారు. హైడ్రాపై ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి బీఆర్ఎస్ కారణమని పేర్కొన్నారు. ఏదో సాధించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఏడాది పాలన ఎలా ఉందో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి ప్రజలను అడుగుదామా అంటూ సవాల్ విసిరారు. దీక్షా దివస్ లో భాగంగా కరీంనగర్, అలుగునూరు, కూడలిలో జరిగిన సభలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీనే అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలిచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాటహాసం చేస్తూ ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. ఏ కరీంనగర్లోనైతే ఆనాడు విజృంభించినామో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి
కథన రంగంలోకి పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం. దీక్షా దివస్ ను పురస్కరించుకుని బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ నుంచి దుండిగల్ వరకు మల్లారెడ్డి కార్ల ర్యాలీ జరిపారు. సనత్ నగర్ లో మాజీ మంత్రి తలసాని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రక్తదానం చేశాయి. మెదక్లోని హెడ్ పోస్టాఫీస్ వద్ద ఉద్యమ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సందర్శించారు. భూపాలపల్లిలో తెలంగాణ తల్లి, అమరవీరుల స్తూపం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు సత్యవతి రాథోడ్ పూలమాలలు వేశారు. హనుమకొండలో ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు అమరుల స్తూపం, కాళోజీ, జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ఖమ్మంలో బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ దీక్షా దివస్ నిర్వహించారు. హైదరాబాద్లో బసవతారకం ఆసుపత్రి నుంచి తెలంగాణ భవన్ వరకు గులాబీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తలసాని తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో సోనియా గాంధీ లేకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అనే విషయాన్ని దీక్షా దివస్ చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక రాష్ట్రం కల సాకారం చేసిన సోనియా గాంధీ పట్ల తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కృతజ్ఞతతో ఉండాలని చెప్పారు. తెలంగాణ ఏర్పాటును కించపరుస్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఎత్తుకపోయారని, తెలంగాణ దేశ విద్రోహులుగా వ్యవహరించారని, తలుపునే తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తురు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేరని అడుగుతా ఉన్నాం. ఇవాళ అది తప్పు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకని అడుగుతా ఉన్నాం. తెలంగాణకు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతా ఉన్నారు? మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం. ప్రజల ఆందోళనకు కారణమైన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ ఇథనాల్ కర్మాగారానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందని కాంగ్రెస్ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ అనుమతులకు సంబంధించిన దస్త్రాలను బయటపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్కు మాత్రమే అనుమతి ఇస్తే వాటిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. పర్యావరణ శాఖ అనుమతులను ఉల్లంఘించి నిబంధనలు తుంగలో తొక్కిందని పేర్కొంది. ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కహాల్కు అనుమతులు ఇచ్చిందని తెలిపింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకుతో కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని వివరించింది. కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా అడ్డదారులు తొక్కిందని తెలిపింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం స్థానిక సంస్థల ఎన్ఓసీ తీసుకోవాలని, కానీ అలాంటిదేమీ లేకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ కాంపౌండ్ వాల్ నిర్మించిందని తెలిపింది. 2022 అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఇతర ఉత్పత్తుల కోసం గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసిందని వివరించారు. గత ప్రభుత్వం కేబినెట్ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసిందంటూ దస్త్రాలను బయటపెట్టింది. 2022 డిసెంబర్లో ఈ నిర్ణయాన్ని రాటిఫై చేసిందని తెలిపింది. 2023 ఫిబ్రవరి 24న కేంద్రం ఫ్యూయల్ ఇథనాల్కు అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించింది. 2023 జూన్ 15న నీటి కేటాయింపులు, 2023 డిసెంబర్ 7కు ముందే టీఎస్ ఐపాస్ ద్వారా అనుమతులు ఇచ్చిందని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి రైతు పక్షపాత ప్రభుత్వమని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అప్పులున్నా డబ్బులు లేకపోయినా వ్యవసాయం, రైతులే సర్కారు ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో రైతుల పండగ స్టాళ్లను మంత్రులు సందర్శించారు. అనంతరం రైతు శిక్షణా కేంద్రంలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రులు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విడతల వారీగా రుణమాఫీ చేసి రైతుల్ని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కారు మాత్రం ఒకే విడతలో 18,000 కోట్ల రుణాలు మాఫీ చేసిందన్నారు. ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారికి రుణమాఫీపై రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారని చెప్పారు. రైతు బంధు కంటే సన్నాలకు ఇస్తున్న బోనస్ వల్లే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తోందని మంత్రులు వివరించారు. రాజధాని అమరావతిలో ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు వైద్య కళాశాలల కోసం 20 ఎకరాలు కేటాయించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. గత టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియగా వాటి గడువు పొడిగించింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్కు 5 ఎకరాలు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు 15 ఎకరాలు కేటాయించింది. ఎల్ఎన్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. బ్రహ్మకుమారి
ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రివర్గ ఉపసంఘం అంగీకారం తెలిపింది. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు కేటాయిస్తున్నామన్న మంత్రి ధరల అంశాల్లో ఒక పాలసీ తయారు చేస్తామని వివరించారు. వచ్చే నెలాఖరులోగా భూ కేటాయింపులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ నెలాఖరుకు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయన్న ఆయన జనవరి నుంచి రాజధానిలో పనులు మొదలవుతాయని గుర్తు చేశారు. పోలవరంపై మాజీ సీఎం జగన్ నిత్యం విషం చిమ్ముతున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. దశలవారీగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై గతంలో ఎక్కడా ప్రస్తావనే లేదన్న మంత్రి జగన్ వచ్చాకే 41.15, 45.72 మీటర్లు ఎత్తు అంటూ లేఖలు రాశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలోనే 41.15 మీటర్లు అనే అంశానికి బీజం పడిందన్నారు. కేంద్రం రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ పోలవరం ఎత్తును ఎట్టి పరిస్థితిలో తగ్గించబోదని రామానాయుడు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడై 6 రోజులైన కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈసారి బీజేపీ నాయకుడే సీఎం పగ్గాలు చేపట్టనుండగా గత రాత్రి ఢిల్లీలో సమావేశమైన మహాయుతి నేతలు మంత్రివర్గ కూర్పుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ సిందే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ పాల్గొన్న ఈ భేటీలో సీఎం పదవి బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఎవరికి ఎన్ని మంత్రి పదవులు అనే అంశంపై ప్రాథమికంగా చర్చించగా శివసేన నుంచి కనీసం 12 మందికి అవకాశం ఇవ్వాలని సిందే డిమాండ్ చేసినట్లు తెలిసింది. దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎం పదవి చేపట్టనుండగా 2 డిప్యూటీల ఫార్ములాను కొనసాగించాలని బీజేపీ నిర్ణయించగా సిందే తన కుమారుడు శ్రీకాంత్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. హోంశాఖ సహా పట్టణాభివృద్ధి శాఖలను సిందే కోరినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం సహా ఆర్థిక, మైనార్టీ సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖలు దక్కుతాయని తెలిసింది. ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ ముంబైలో మహాయుతి కూటమి భేటీ కావాల్సి ఉన్నప్పటికీ సిందే తన సొంతూరుకు వెళ్లినందున అది వాయిదా పడింది.